హోంవర్క్ అయితే రాసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇది మా చెట్ల కాడికి అయితే ఈ చెట్టు అయితే చనిపోయిందనమాట. చూడండి, ఒక్క ఆకు కూడా కాయలేదు, ఇది చనిపోయిందనమాట. సో ఇది ఈ కుండీలో మా డాడీ రోజ్ ఫ్లవర్ని అయితే పెడతానన్నారు. సో ఇప్పుడు మేము రోజ్ ఫ్లవర్ ప్లాంట్ని అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే అక్కడైతే మళ్ళీ కలుసుకుందాము, రండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఈ గార్డెన్ నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు నేను రోజ్ ఫ్లవర్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాను. సో నాకు రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టము. అది రెడ్ కలర్ లో ఉంటుంది. నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. నా ఫేవరెట్ ఫ్లవర్ కూడా రోజ్ అన్నమాట. సో ఇప్పుడు రోజ్ ఫ్లవర్ని అయితే కొనుక్కోవడానికి వెళ్ళిపోదాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చెట్లు. ఫ్రెండ్స్ చూడండి, చామంతి చెట్లు ఎంత బాగున్నాయో. మ్యారీగోల్డ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇస్నాపూర్ లో ఉంది. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ పింక్ కలర్ లో ఉన్నాయి, రెడ్ కలర్ లో ఉన్నాయి, పింక్ కలర్ లో ఉన్నాయి, వైట్ కలర్ లో కూడా ఉన్నాయి. సో వైట్ కలర్ ఎలా ఉన్నాయంటే, సో వైట్ కలర్ వచ్చేసి ఇలా ఉన్నాయి అన్నమాట. నాకు చాలా నచ్చాయి రోజ్ ఫ్లవర్స్. ఆరెంజ్ కూడా ఉన్నాయి. పింక్ చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది చూడండి, ఇదే నాకు కావాలి. ఇదే నా మంచి రోజ్ ఫ్లవర్. ఇదే నాకు మంచిగా ఇష్టమైన ఫ్లవర్ అంటే ఇదే. ఇది ఇంకా హైబిస్కస్. ఫ్రెండ్స్ లోపల రోజ్ ఫ్లవర్స్ బిగ్ గా ఉన్నాయంట. సో ఇప్పుడు అవి చూసేద్దాం. వావ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ చెట్టు మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు అనమాట, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ చెట్టు మీరు చూసినట్లయితే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇవి కూడా వెంచర్లో పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి. సో నాకు దీంట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ నచ్చాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. సో వెనకాల మామిడి చెట్టు కూడా ఉంది, మ్యాంగో ట్రీ కూడా ఉంది. అవి కూడా వెంచర్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే అరటి చెట్టు అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో. దీంట్లో కొంతమంది లంచ్ కూడా చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఇది నర్సరీ అంతా ఎలాగుందో చూడండి, గ్రౌండ్ నర్సరీ. సో ఇక్కడికి మీరు అందరు రండి, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి, చాలా అందంగా కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకు రమ్మంటున్నానంటే, ఇక్కడ అంకులు ఎంత రేట్ ఎక్కువ ఉన్నా సరే చాలా తక్కువకి ఇస్తున్నారు. సో మాకైతే తక్కువ ఇస్తున్నారు అన్నమాట. రేట్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం తగ్గించి ఇస్తున్నారు. బీరంగూడల కన్నా ఇక్కడే చాలా బాగున్నాయి ఇస్నాపూర్లో. మీరు ఇస్నాపూర్కి రండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే బత్తాయి చెట్టు అన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే బత్తాయి చెట్టు, చూడండి ఎంత బాగుందో. శ్రీ దుర్గా భవానీ నర్సరీ అన్నమాట ఇది. సో మీకు కనపడితే వచ్చి చూడండి. ఆకులు, బిర్యానీ ఆకు, దాచిన చెక్క, జాజికాయ, లవంగా, అయ్యండి. ఇది ఏమంటే రుద్రాక్ష, రుద్రాక్ష. ఇది ఏమో ఆక్సంపింగ్. ఇది ఆడపైసమ్మ, ఇది బాగుంటుంది. ఇది ఏడుది మొదలు ఇవ్వండి, డబుల్ కలర్. గ్రాఫ్టింగ్ అండి, బాన్సీ మొక్కలండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మల్బెరీ ఫ్రూట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ.
ఇదైతే మెల్లబెర్రీ అన్నమాట. ఇది ఫ్రూట్. ఇవ్వండి. తప్పుడు బాధపడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రొమోగ్రానైట్ ఫ్రూట్. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీ ఇంటికాడ తగిలించుకోవడానికి ఈ పాట్ అయితే ఉంది. ఇది కింద పడితే మాత్రం తగిలిపోతుంది. ఈ పాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఇది లీఫ్ చూడండి. ఈ లీఫ్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఆ లీఫ్. ఫ్రెండ్స్ ఈ పాట్స్ కి అయితే ఫ్లవర్స్ కూడా కాసాయి. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇది చూడండి స్మాల్ స్మాల్ గా లీవ్స్. ఫ్రెండ్స్ మీరు తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ అక్కడైతే కుండీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ ప్లాంట్ లక్కీ బాంబు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇది తెలుసా మీకు? చాలా బాగుంది కదా ఈ పాట్ కూడా. ఫ్రెండ్స్ ఈ అంకుల్ అయితే మాకు ఇవి టూ ప్లాంట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇవి 2 ప్లాంట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందుకే మిమ్మల్ని వచ్చి కొనుక్కోమంటున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ తక్కువ రేట్కి ఇచ్చారు ఈ అంకుల్ అయితే. అందుకే మీరు ఇక్కడికి రండి. ఫ్రెండ్స్ చూడండి ఇవి బంతి పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్ గా ప్రిట్టిగా ఉన్నాయి. స్మాల్ స్మాల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు ఒకటి తెలుసా? ఇక్కడ క్యాక్టస్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఒకటి తెలుసా? ఇక్కడ క్యాక్టస్ ఉంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది. అందుకనే పట్టుకోవట్లే. ఫ్రెండ్స్ ఆ 2 ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. అంకుల్ అయితే కవర్ లో పెట్టేసి ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇవైతే నేను తీసుకొచ్చేసాము ఇంటికి. సో ఇప్పుడైతే కుండీలో అయితే పెట్టేస్తాను. ఇప్పుడు పెట్టింది కూడా నేను మీకు చూపిస్తాను. చూసేసేయండి. ఈ కుండీలో అయితే పెట్టేస్తాను. ఫ్రెండ్స్ ఇలాగైతే ఇలా అయితే చేసుకోవాలి. మా డాడీ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మట్టి తీసేసి ఈ ఫ్లవర్ని అయితే పాతుతున్నారనమాట మా డాడీ. చూసారా ఎంత నీట్గా పాతుతున్నారో. సో మీరు కూడా ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా నీట్గా పాతుకోండి. చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అందుకని నేను ఈ ఫ్లవర్ని తీసుకున్నా. బాగుందా? మీకు నచ్చిందా? ఫ్రెండ్స్ మా డాడీ చూసారా మట్టి అయితే వేస్తున్నారు ఇప్పుడు. సో ఇందాక కవర్లో మట్టి తీసుకున్నారు కదా, సో దాన్ని అయితే కొంచెం కొంచెం వేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లాంట్ కూడా మా డాడీ పాతి పెడుతున్నారు.
చూడండి ఈ బకెట్లో అయితే పాతి పెడుతున్నారు. ఫ్రెండ్స్ మా డాడీ నెక్స్ట్ది ప్లాంట్ పెట్టాలి కదా, అందుకనేసి ఈ మట్టిని అయితే వేసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ప్లాంట్ పెట్టాలి కదా అందుకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ నెక్స్ట్ ప్లాంట్ని కూడా పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్ మా డాడీ అయితే దాన్ని ఓపెన్ అయితే చేసేసారు ఆ కవర్ని. సో ఇప్పుడైతే ఆ ప్లాంట్ని అయితే పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్ అన్ని ప్లాంట్స్ అయితే కుండీలో సెట్ అయితే చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, సీ టుమారో.